శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలపై నిరంతర నిఘా. గంజాయి కేసులో 9 మంది ముద్దాయిలు అరెస్ట్. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి 22 కిలోల గంజాయితో పాటు 2 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న శ్రీకాకుళం 1వ పట్టణ పోలీసులు. 7వ తేదీన శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో పట్టుబడిన గంజాయి ముఠా యొక్క కేసు వివరాలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వెల్లడించారు. శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గాంజాకి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో మనకి టోటల్గా రఫ్లీ 22 కిలోస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 2 బైక్స్ని, 4 మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేశారు. ఇందులో టోటల్గా మనకు అక్యూజ్డ్ టోటల్గా వచ్చి 12 మంది ఉన్నారు. అందులో 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో శ్రీకాకుళంకి సంబంధించి 7 మంది ఉన్నారు. అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ వచ్చి మనకి 2 ఒడిస్సాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకొక 3 అరెస్ట్ కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ మనకి ఏదైనా బ్యాక్వర్డ్ లింక్ కానీ ఫార్వర్డ్ లింక్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి. ఇందులో మనకి చైన్ లింక్లో ఇంకొకటి తెలిసింది ఏంటంటే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీన్ని గాంజాని యూజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళకందరికీ ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం మనం రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో అది మనం కంప్లీట్ చేస్తాం. సో మనకి ఈ కేసుకి సంబంధించి మన ఎస్డిపిఓ టీం ఏదైతే ఉందో అది మన ఎస్డి టీమ్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ టీం అందరూ ముగ్గురు కలిసి అది చాలా బాగా చేశారు అందరు టీం మొత్తం. దీనికి సంబంధించి గాంజాకి సంబంధించి మనకి పబ్లిక్ అందరికీ అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్కి అండ్ కాలేజ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన రిక్వెస్ట్ ఏంటంటే సో దయచేసి ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా పోలీస్ దృష్టికి తీసుకురండి. మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. మనకి ఆనరబుల్ సీఎం సార్ కావచ్చు, డిప్యూటీ సీఎం సార్ కావచ్చు, డీజీ సార్ కావచ్చు, వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. మనకి దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మనకి ముందే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి థ్యాంక్ యూ. సార్, ఈ ముగ్గురు అరెస్ట్ కావాల్సిన వాళ్ళు మన స్టేటా వేరే స్టేట్ వాళ్ళు. ఇందులో మైనర్లు ఎవరైనా ఉన్నారు సార్? ఇందులో మైనర్ సార్.